వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గత సంవత్సరం జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు సంఘటనలో ఎంబీబీఎస్ మరియు ఎండీ చదివిన డాక్టర్ల ప్రమేయం ఉండడం చూశాం. దాని మూలాలు ఆల్ ఫహద్ యూనివర్సిటీ అనే విద్యా సంస్థతో కలిగి ఉన్నాయి. ఇక ఢిల్లీ బాంబు సంఘటన వల్ల విద్యార్థికులే డాక్టర్లు మరియు ఇంజనీర్లు కూడా జిహాద్ లక్ష్యంపై ఎంత ప్రభావితమయ్యారో సమాజం అవగతమైంది. ఆల్ ఫలా యూనివర్సిటీ తర్వాత ఇంకో వివాదం మన ముందుకు వచ్చింది. మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే హిందూ మహిళలను ఒక పద్ధతి ప్రకారం బ్లాక్మెయిల్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, వారి బలహీనతల ఆధారంతో ప్రలోభాలకు గురి చేయడం ద్వారా వారిని మతాంతరం చేయడం. ఈ పద్ధతి ప్రకారం మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే విద్యార్థికులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లవ్ జిహాద్ కోసం ఒక సమూహంగా ఏర్పడటము మొదటి విశేషం. ముస్లిం ఆఫీసర్ల ద్వారా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పరచుకున్నారు. ఈ గ్రూప్ లో లవ్ జిహాద్ కి గురి చేయడానికి గుర్తింపబడిన మహిళల గురించి చర్చ జరుగుతుంది. బీపీఓ సెంటర్ లో పనిచేసే హిందూ మహిళలను ఒక పద్ధతి ప్రకారం వలలో వేయడం ఈ పద్ధతి యొక్క రెండవ విశేషం. ఇందులో గుర్తించదగిన విషయం ఏమిటంటే, ఇంతమంది హిందూ మహిళల పట్ల జరిగే అన్యాయాన్ని ఒక్క ముస్లిం వ్యక్తి కూడా వ్యతిరేకించలేదు. ఇందు మూలంగా ధర్మాంతరణం కోసం ఈ సామూహిక పద్ధతిపై వారికి ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని చూపుతుంది. లవ్ జిహాద్ వ్యక్తిగత విషయం కాదని, ఒక సామూహిక అపచారమని విదితమవుతుంది. మొత్తం ముస్లిం సమాజం ధర్మ పరివర్తనానికి ఒకటే ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేసే 26 సంవత్సరాల వయసు కలిగిన నిధా ఖాన్ అనే మహిళ మతాంతరణ మరియు జిహాద్లో ప్రముఖ పాత్ర వహించడం. పీడిత మహిళలు తాము ఎదుర్కొనే బాధలను నిధా ఖాన్కు ఫిర్యాదు చేస్తే ఎంతో చాకచక్యంగా ఆమె వాటిని రఫా దఫా చేసేది. ఈ విషయాల్ని బయటకు పొక్కకుండా దాచడానికి కూడా తగిన వ్యవస్థ చేసేది. ఢిల్లీ బాంబు విస్ఫోటనం కేసులో డాక్టర్ షాహీన్ అనే మహిళ జైషే మహమ్మద్ అనే సంస్థకు చెందిన మహిళా విభాగం జమాతే ఉల్ మొమినాత్ అనే విభాగానికి పనిచేస్తూ ఒక ముఖ్య భూమిక వహించిందో, అదేవిధంగా నిధా ఖాన్ కార్పొరేట్లో లవ్ జిహాద్కి తగిన వాతావరణం కల్పించింది. ఇటువంటి ఇస్లామిక్ జిహాదీ కార్యకలాపాలలో ఉన్నత విద్యావంతులైన మహిళలు పాల్గొనడం ఆలోచించదగిన విషయం. ఇందులో ఎంతో మంది వివాహిత మహిళలు ఉన్నారు. అయినా జిహాదీలకు ఇది పట్టలేదు. వారికి ఎంత ఎక్కువ మంది మహిళలను తమ దారిలోకి తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈ కొత్త కార్యాచరణ పద్ధతిని ఉపయోగించారు. మహిళలను భయపెట్టి ఎలాగో అలాగా వారిని హోటల్ రూమ్కో లేక ఫామ్ హౌస్కో తీసుకెళ్లి వారిని లోబర్చుకొని వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తామని బెదిరించడం జిహాద్లో ఒక భాగమైంది. నాసిక్ కార్పొరేట్ జిహాదీ కేసులో ఇది తెలిసిపోయింది. ధర్మ పరివర్తన కోసం హెచ్ఆర్ మేనేజర్, టీం లీడర్లు, సీనియర్ మేనేజర్లతో కలిసి ఏర్పడిన ఈ మాయాజాలంతో ఇది విదితమవుతుంది. దీంట్లో 9 ఎఫ్ఐఆర్ దాఖలయ్యాయి. ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన మహిళల వ్యక్తిగత విషయాలు, వారి ఆర్థిక పరిస్థితులు అవగతం చేసుకుని వారిని ఇస్లామీకరణ కోసం ప్రోత్సహించడం జరిగింది. హిందూ దేవీ దేవతలను అవహేళన చేయడం మరియు హిందూ ఆచార వ్యవహారాలను అపహాస్యం చేస్తూ ఇస్లాం ఆచార వ్యవహారాలను ఎంతో ఉన్నతంగా చూపడం, ముస్లిం వేష భాషలపైన ఆసక్తి పెంచడం వంటివి కనిపించాయి. ధర్మాంతరణం మీద మరియు ఇస్లామీకరణ మీద ఇంతటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఎఫ్ఐఆర్లలో దీని గురించి ఎక్కడా స్పష్టత లేదు. పోలీస్ మరియు శాసన వ్యవస్థలను తప్పుగా ప్రభావితం చేశారని ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ఇది ఆతంకవాదం అనుసరిస్తున్న కొత్త మార్గం. ఈ అపరాధానికి ఆతంకవాదం మరియు దేశద్రోహానికి సంబంధించిన చట్ట సంబంధిత చర్యలను తీసుకోవాలని అవసరం ఎంతో ఉంది. గజ్వా-ఏ హింద్ సాధించడానికి వేసే ప్రణాళిక మరియు ఇందుకోసం మహిళలను ఉపయోగించుకోవడం నిర్భయంగా దేశద్రోహ చర్యల కింద తీసుకురావాలి. ధర్మాంతరణం ద్వారా రాష్ట్రాంతరణం చేయడం ఈ సముదాయం యొక్క లక్ష్యం. శాసనం మరియు ప్రభుత్వాలు ఈ సమస్యను దేశద్రోహ చర్యగా పరిగణించి అణచివేయాలని కోరున్నది. కొందరు మహిళా ఆఫీసర్లు తమ వేషాలను మార్చుకొని ఈ సంఘటనలోని నిజానిజాలను కనిపెట్టడం ఎంతో సంతోషకరం. వారిని అభినందించాలి కూడా. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.